రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ వర్గానికి న్యాయం చేయలేదని విమర్శించారు మాజీ మంత్రి కేటీఆర్. రేవంత్ పాలనలో అన్ని వర్గాలు ఆగమయ్యాయన్నారు. హైడ్రా కూల్చివేతల్లో సున్నం చెరువులో ఇల్లు కోల్పోయిన వారితో కలిసి కేటీఆర్ దీపావళి వేడుకలను జరుపుకున్నారు. పిల్లలకు బాణాసంచా పంపిణీ చేశారు. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఇల్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. మొత్తం అందరిని ఆగం చేశారు. ఇలా రియల్ ఎస్టేట్ చేసుకుంటూ ఆగం, బిజినెస్ చేసుకుంటూ లాగం, ఆటో నడుపుకుంటూ లాగం, మొత్తం కరెంటు బిల్లులు మళ్ళీ వస్తున్నాయి. మళ్ళా మంచినీళ్ళు కూడా ఫ్రీగా కేసీఆర్ గారు ఇస్తే అది కూడా తీసి పారేసినారు. ఆగమాగం పేదల బతుకులు చేసి ఇవాళ మొత్తం అన్యాయం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే మీకు ధైర్యం చెప్పడానికి, ఒకవేళ ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని మీకు న్యాయం చేయకపోతే మీ అందరికి మేము మాటిస్తున్నాం, ఇంకో 2 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. ముమ్మాటికి మీ ఒక్కొక్కరి పేరు ఇక్కడ రాపిచ్చిపోతా. నేను కృష్ణారావు గారికి, మన శేర్లింగంపల్లి నాయకులకు నేను చెప్పి మొత్తం రాసుకొని నా దగ్గర కూడా పెట్టుకుంటా. ప్రతి ఒక్కరికి బ్రహ్మాండమైన ఇల్లు ఇచ్చి మళ్ళీ మీకు గౌరవంగా ఇళ్లలో తీసుకుపోయే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా కేవలం దీపావళి మీ పిల్లలతోని కొద్దిసేపు, ఎందుకంటే కొన్ని పటాకులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో పాటు కొద్దిసేపు ఉండి మీకు కూడా కొంత సాయం చేసి పోదామన్న ఆలోచనతోనే ఇక్కడ దాకా వచ్చినాం. మీ అందరూ కూడా దయచేసి ధైర్యంగా ఉండాలి. తప్పకుండా ఇంకొక 2 ఏళ్ళే, ఎక్కువ రోజులు ఏం లేదు. దీపావళి అంటేనే నరకాసుర వధ జరిగినాక జరుపుకునే పండుగ. ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో, పేదవాడి కడుపు కొట్టిన ప్రభుత్వం, నరకాసురుడు లాంటి ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా ఇంటికి పంపే రోజులు మీ అందరి కన్నీళ్ళలో ఈ ప్రభుత్వం కొట్టుకపోతుంది. కొట్టుకపోయినాక మళ్ళొకసారి నిజమైన దీపావళి వస్తుంది. రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ వర్గానికి న్యాయం చేయలేదని విమర్శించారు మాజీ మంత్రి కేటీఆర్. రేవంత్ పాలనలో అన్ని వర్గాలు ఆగమయ్యాయన్నారు. హైడ్రా కూల్చివేతల్లో సున్నం చెరువులో ఇల్లు కోల్పోయిన వారితో కలిసి కేటీఆర్ దీపావళి వేడుకలను జరుపుకున్నారు. పిల్లలకు బాణాసంచా పంపిణీ చేశారు. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఇల్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. కాదు ఈయన సొసైటీ వాళ్ళు